వాళ్ళని డెవలప్ చేసుకోవాలని చూశారు. జపాన్ కూడా వాళ్ళని డెవలప్ చేసుకోవాలి, భూకంపాలతో యుద్ధం చేసుకుంటూ వాళ్ళు మనుగడ సాధిస్తున్నారు. కొరియా కూడా, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా వాళ్ళని డెవలప్ చేసుకుంటుంది. ఆస్ట్రేలియా ఎక్కడో దూరం ఉంది, వాళ్ళ గోల వాళ్ళది. ఇంగ్లాండ్ తెలుసుకుంది మిగతా దేశాలను ఆక్రమించుకుంటే ఫైనల్గా నా అస్తిత్వం నేను కోల్పోతానని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళ విషయం తెలుసుకొని అందరికీ దూరంగా ఉండి దండం పెట్టేసి వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతున్నారు. అమెరికా కొత్తగా ఏర్పడ్డ కాలండి. గత 300 సంవత్సరాల చరిత్ర, చాలా చిన్న చరిత్ర దాన్ని, 300 years చరిత్ర కన్నా ఎక్కువ లేదు. సో వీళ్ళకి అతి ఉత్సాహము, ఈ అతి ఆలోచనలు ఇవి ఎక్కువ ఉంటాయి, అతివాదం ఎక్కువ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్వాన్స్మెంట్స్. ఇది అతివాద ధోరణి ఇవంతా కూడా. సో వాళ్ళు ఈ అతివాదం ధోరణి ఏం చేశారు, ఒక ఆయుధ కర్మాగారంలో తయారైపోయారు. దే హావ్ బికమ్ ఏ అమ్యునేషన్ ఫ్యాక్టరీ, ఒక పెద్ద అమ్యునేషన్ కారిడార్. అమెరికాలో పర్ క్యాపిటల్ ఆయుధాలు వచ్చి ప్రతి మనిషికి 2 ఆయుధాలు ఉన్నాయి. దేర్ పర్ క్యాపిటల్ వెపన్ ఈస్ 1:2. అన్ని ఆయుధాలు వాళ్ళు పోగేసుకున్న ఆయుధాలని ఎవడికోడికి అమ్మాలి. ఎవడికోడికి అమ్మాలంటే యుద్ధాలు సృష్టించాలి. యుద్ధాలు సృష్టించకపోతే ఆ వాతావరణం, ఆ పరిస్థితి తీసుకురావాలి. ప్రతి యుద్ధం వెనక అమెరికా ఉంటుంది. ప్రతి ప్రపంచంలో జరిగే ఏ మూల ఏ న్యూసెన్స్ జరిగినా వాళ్ళు ఉంటారు. ఏ ఉత్పాతాలు వచ్చినా వాళ్ళు ఉంటారు. ఏ ఉద్యమాలు వచ్చినా వాళ్ళు ఉంటారు. ఏ ప్రభుత్వం పడిపోయినా వాళ్ళు ఉంటారు. ఏ తిరుగుబాటు జరిగినా వాళ్ళు ఉంటారు. గడాఫీ వెనుక వాళ్ళే ఉంటారు. సద్దాం హుసేన్ వెనుక వాళ్ళే ఉంటారు. లాడెన్ వెనుక వాళ్ళే ఉంటారు. ఏం చేస్తారు లాడెన్ విషయంలో? ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళారు. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న అక్కడ మట్టి బిడ్డలు వాళ్ళు, తాలిబాన్లు, వాళ్ళ మీద రష్యా యుద్ధం చేయాలనుకుని చేతులు ఎత్తేసి పారిపోయింది. ఆ గిరిల్లా పోరాటాలు వీళ్ళకి రావు. అమెరికన్స్ వెళ్ళారు, $1 trillion ఖర్చు పెట్టారు. ఫైనల్గా ఏం చేశారు, ఓడిపోయి వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు, ఆయుధ సంపత్తిని, హెలికాప్టర్ని అన్ని వదిలేసి దండం పెట్టి అక్కడి నుంచి పారిపోయారు. అమెరికాలో చరిత్రలో ఒక యుద్ధం చేసినట్టు చూపించండి. వియత్నాంతో ఓడిపోయారు వాళ్ళు, ఆఫ్ఘన్లతో ఓడిపోయారు. వాళ్ళు ఎక్కడ యుద్ధం చేయలేదు, ఎక్కడ గెలవలేదు. వాళ్ళు చేసింది ఏంటంటే ఒకే ఒక్కసారి హీరోషిమా నాగసాకి మీద 1945 ఆగస్టు 8, ఆగస్టు 6 నాడు 2 బాంబులు వేశారు. అంతకన్నా వాళ్ళు చేసింది ఏం లేదు. దాని తర్వాత వాళ్ళు ఏం ప్రత్యక్ష యుద్ధాలు ఏం చేయలేదు. వాళ్ళు చేసిన అతిపెద్ద యుద్ధం వియత్నాం, ఓడిపోయారు. తర్వాత పెద్ద యుద్ధం ఇక్కడ చేశారు ఆఫ్ఘనిస్తాన్లో, అది ఓడిపోయారు. తర్వాత వాళ్ళు ప్రాక్సీలు తయారు చేసుకున్నారు. వాళ్ళకి అర్థమైంది, డైరెక్ట్ యుద్ధాలు చేస్తే మేము ఇంకో దేశంకి వెళ్ళి ఇంకో మట్టి బిడ్డతో యుద్ధం చేస్తే మనం తుక్కు కింద కొడతారని చెప్పి వాళ్ళు ప్రాక్సీ వార్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతున్నారు లేటెస్ట్గా. గాజా పట్టి అవుతుందో గాజా స్ట్రిప్ని మొత్తం మేము కంప్లీట్గా రీహాబిలిటేట్ చేస్తాము విత్ టూరిజం అని. గాజాని మొత్తం ఖాళీ చేయించేసి అక్కడ ట్రంప్ మన పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము అక్కడ టూరిజం డెవలప్ చేస్తామని. గాజాలో ఉన్న పాలస్తీనా వాసులందరినీ తీసుకెళ్ళి ఆయన ఒక దేశ అధ్యక్షుడు డైరెక్ట్గా చెప్పాడు, ఏమని, మీరు సిరియాకి వెళ్ళండి, మీరు జోర్డాన్కి వెళ్ళండి, మీరు సౌదీకి వెళ్ళండి అని చెప్పి ఆయన వీళ్ళకి బంపర్ ఆఫర్ ఇచ్చాడు అక్కడ ప్రజలకు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని. ఏం చేస్తారట దాన్ని, అక్కడ దాన్ని టూరిజం కింద చేస్తారట. ఆ టూరిజం చేయడు, ఏం చేయడు. అక్కడ ఏం చేస్తుంది అంటే అదే మిలిటరీ బేస్ పెట్టుకుంటాడు. మిలిటరీ బేస్ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి ఆన్ వాటర్స్ మిలిటరీ బేస్ ఉంది వాళ్ళకి. వాళ్ళది అతిపెద్ద ఫ్లీట్ ఉంది, వాళ్ళది నావల్ ఫ్లీట్ పక్కనే ఉంది. ఆ నావల్ ఫ్లీట్ని తీసుకొచ్చి ఆఫ్ షోర్ నావల్ ఫ్లీట్ని ఆన్ షోర్ చేస్తారు. ఆ పెద్ద నావల్ ఫ్లీట్లో వాళ్ళకి డిస్ట్రాయర్స్ ఉంది, బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి, F-35 ఉన్నాయి, రకరకాల నావల్ బ్యాటిల్ ఫీల్డ్ తయారు చేసి పెట్టుకున్నారు. దానికి ఇప్పుడు చాలా బలమైన ఖర్చు. దాన్ని వాటర్స్ మీద మెయింటైన్ చేయాలంటే చాలా ఎక్స్పెన్సివ్. దాన్ని తీసుకొచ్చి ల్యాండ్ మీద పెట్టాలి, భూమి మీద ఆన్ షోర్ చేయాలి. ఆన్ షోర్ చేయాలంటే ఒక కంటోన్మెంట్ కావాలి. ఆ కంటోన్మెంట్ గాజా కనపడింది, తీసుకొచ్చి గాజాలో పెడతారు దాన్ని. అక్కడ ప్రజలను తరిమేసి. దిస్ ఇస్ వాట్ ఈస్ అమెరికా డూయింగ్ ఫర్ ఆల్ దీస్ డేస్. అమెరికా ఇదే చేస్తుంది, ఇంకేమి చేయదు. ఆ జనాలను తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఇక్కడ పెట్టి ఏం చేస్తారు, ఆ చుట్టుపక్కల దేశాలు